గజ్వేల్ నియోజకవర్గంలో బగ్గుమన్న కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు రెండుగా చీలిపై ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నాం ఫైనం. గజ్వేలిలో బగ్గుమన్న కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు ఇరు వర్గాల తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని పలువురు కాంగ్రెస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండుగా చీలిపై ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కారణంగా నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి నయని యాదగిరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని, అర్హత లేని నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వద్ద డబ్బులు తీసుకొని కోవట్టుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాడో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలపై దాడులు చేపించాడని ఆరోపించారు. తూమ్కుంట నర్సారెడ్డిని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. నాయకులు నువ్వు ఫోన్ బంద్ చేసుకొని నెలల కొద్దీ పారిపోయినప్పుడు మేము పార్టీ కొరకు ఆనిషన్ పనిచేసినాం. రేవంత్ అని తెలుసు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తా అంటే నేను నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరం పోయి నర్సాలకు జిల్లా అధ్యక్ష ఉంచాలి అని చెప్పి మేము కోర్టు డిమాండ్ చేసినాం. రేవంత్ అన్న తీసేస్తా అని చెప్పిండు. ఆయన ఫోన్ బంద్ పెట్టుకుంటుండు. ఆయనే మనిషి, ఆయనే పార్టీ పనిచేస్తాడా అని ఈ విధంగా మాట్లాడిండు రేవంత్ అన్న. నీ గుర్తులే నీకు? అటువంటి వ్యక్తి కొరకు మేము 6 నిమిషాలు పనిచేసినాం. ఈరోజు నీ ఎంబడి నీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు? ఏ సమావేశంలో కూడా నీ గతంలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈరోజు ఉన్న వ్యక్తులు ఎవరు? నిన్ను విమర్శించిన వ్యక్తులు, నేను ఘోరాతి ఘోరంగా తిట్టే వ్యక్తులు ఇలా వెంబడేసుకొని తిరుగుతున్నావు. ఇదేనా కాంగ్రెస్ పార్టీని బతికించడం అంటే? 6 నిమిషాలు పనిచేసి నేను 2014లో కౌన్సిలర్గా పోటీ చేసిన. మా భార్య పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం గారు కేసీఆర్ పోటీ చేస్తున్నారని చెప్పి మరి మన పార్టీ నుంచి నీ బాధ భరించలేక మరి అప్పటి యాదరెడ్డి గారు పార్టీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో పోతే పోటీ చేసే నాయకుడు లేడు. మేము మా నాయకులందరం కలిసి రేపు పోటీ పెట్టాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోటీ పెట్టినాం. వాళ్ళ ఇంటి ట్యాక్సులు కట్టినాం. మా భార్య దగ్గర పోటీ చేసింది, నేను దగ్గర పోటీ చేసిన. ఆస్తులు అమ్ముకొని పోటీ చేసినాం, నష్టపోయినాం. అదే 2020లో కూడా పోటీ చేసినాం. పోటీ చేసే నాదులు లేడు. నువ్వు తిరిగితే ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు జనాలు, ప్రజలు. అయ్యా నర్సారెడ్డి తిరుగుతున్నా, ఓట్లు వేసాడు కూడా వేయడు అని చెప్పిన సందర్భాలు. వాళ్ళ భార్య మొన్న ఎన్నికల్లో వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంటే కొందరు ప్రజలు చెప్పారు, అయ్యా ఇంకా మళ్ళీ వచ్చినారు, అబ్బా దొరసాని మీ పటేల్కి మేము ఓటు వేయాలా, మళ్ళీ అమ్ముడు మనిషికి మేము ఓటు వేయాలా అని ప్రజలు వాళ్ళ భార్యతోటి అన్న సందర్భాలున్నాయి. అది గుర్తుకు రావడం లేదా? కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఇలా పరిస్థితి ఏంది? ఇలా డబ్బులకు అమ్ముకుంటున్నావు, ఏ పదవి అమ్ముకుంటున్నావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే వస్తావా? గజ్వేల్ ఇందిరాపార్క్ సంస్థ కాడికి దమ్ముంటే రా, మేము వస్తాం. నువ్వు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ప్రమాణం చేస్తాంటున్నావు, నువ్వు ప్రమాణం చేస్తావు, దేవుని విగ్రహాలు కూడా నువ్వు ఎత్తుకొని పోతావు. అటువంటి మనుషులు నీ ప్రమాణాలు ఎవరు నమ్మడు? దమ్ముంటే బహిరంగ వేదిక పెడదాం, ఇందిరా పార్క్ కాడ బహిరంగ చర్చ పెడదాం. బహిరంగ చర్చ పెట్టి నిరూపిద్దాం నువ్వు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి మేము ఫిర్యాదు చేస్తాం. నీ మీద అందరికీ నీ మీద ఫిర్యాదు చేస్తాం. ఇవాళ చెప్తున్నావు మేము పోటీ చేసి ఓడిపోయి ఆస్తులు అమ్ముకుంటే మమ్మల్ని పక్కన పెట్టి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకొని పందికొక్కులకు సంపాదించుకున్న వ్యక్తులను నీ పక్కన పెట్టుకొని జల్సాలు చేస్తున్నావు.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.